హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ బ్యాటర్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ పిండితో చాలా టిఫిన్స్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, సెట్ దోశ, పొంగనాలు, ఉత్తప్పం, ఇంకా దోశ వెరైటీస్ అన్నీ వేసుకోవచ్చు. ఈ పిండి ఒకటి ఉంటే చాలు, 1 వీక్ వరకు టిఫిన్ ఏం చేయాలి అనే ఆలోచన ఉండదు. ఈ పిండిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 3 కప్స్ ఉప్పుడు బియ్యం వేసుకోవాలి. అలానే ఇంకో బౌల్లో 1 కప్ మినప్పాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఒక 20 మినిట్స్ ముందు 1/2 కప్ అటుకులు తీసుకొని వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 9 గంటలు లేదా రాత్రంతా అలానే ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనకు ఇడ్లీకి సరిపడే పిండిని తీసుకొని సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఫిల్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ని ముందుగా నీళ్లు పోసి బాయిల్ చేసుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మనకు వేడి వేడి ఇడ్లీలు రెడీ అయ్యింది. నెక్స్ట్ టిఫిన్ దోశ వేసుకుందాం. ఇందులోకి కొద్దిగా పిండిని వేసుకొని వాటర్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. దోశ పాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. ఆయిల్ వేసి దోశ కూడా మనకు రెడీ అయిపోయింది. ఈ పిండిలోకి వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఉత్తప్పం వేసుకుందాము. దోశలాగా పలుచుగా కాకుండా కొంచెం మందపాటిగా వేసుకోవాలి. దీని మీద ఆనియన్స్, టమోటాస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మనకు ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పునుగులు చేసుకుందాం. కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ మీద పొంగనాలు పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఒక్కొక్క గుంతలో పిండిని ఫిల్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కుక్ చేసుకుంటే మనకు వేడి వేడి పొంగనాలు రెడీ అవుతాయి. అలానే ఈ పిండిలో జీలకర్ర, మైదా పిండి కలిపి పునుగులు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.